to the 5 habits that I'm going to quit this new year. 2026కి నువ్వు అడుగుపెట్టే ముందు I have a recap of what you have done in the 2025. These were my mistakes. These were my drawbacks. These are the things dragging me behind. ఒక రైట్ మెంటాలిటీ, ఒక రైట్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని పోస్ట్ యూట్యూబ్ ఛానల్. 2025 కూడా అయిపోతుంది. జస్ట్ 3 days టు గో ఫర్ ద 2026 ఇయర్. కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ ఒక 3 days మాత్రమే మిగిలినాయి. సో ఇవాళ నేను మీతో మాట్లాడదామని ఎందుకు వచ్చిన అంటే, వాట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ టాక్ విత్ యూ గైస్ ఇస్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ థింక్ దట్ ఈ ఇయర్లో నేను ఈ టార్గెట్స్ని అచీవ్ చేయాలి, ఈ గోల్స్ని అచీవ్ చేయాలి, నేను ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి, నా ఫ్యూచర్ స్ట్రాటజీ ఇలా ఉండాలి నేను అని డెఫినెట్గా అనుకుంటాం. కానీ somehow some of us will be able to do it and some of us will not be able to do it. Definitely there might be x number of factors for that. ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఏవైనా రీజన్స్ ఉండొచ్చు, ఏవైనా సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు. బట్ సమ్హౌ మనం అది చేయలేకపోతుంటాం. బట్ మనం రెజల్యూషన్ తీసుకునే ముందు వీ నీడ్ టు చెక్ వెదర్ నువ్వు ఒక యాక్షన్ ప్లాన్ని పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ నువ్వు కూడా నీ డైలీ హ్యాబిట్స్ని కూడా ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా నీ డైలీ లైఫ్ స్టైల్ని కూడా నువ్వు మార్చుకోవాలి. ఒక ప్లాన్ తయారు చేసి పెట్టుకొని, ఒక స్కెడ్యూల్ తయారు చేసి పెట్టుకొని నేను ఇది అయిపోవాలి, ఇది జరిగిపోవాలంటే కుదరదు. డెఫినెట్లీ మన లైఫ్ స్టైల్లో కూడా మన గోల్స్ని ఇంపాక్ట్ చేసే చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో 2026కి నువ్వు అడుగుపెట్టే ముందు ఐ వాంట్ యువర్ సెల్ఫ్ టు హ్యావ్ ఏ రీక్యాప్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ది 2025. సో నువ్వు ఏ మిస్టేక్స్ చేసినావు, నువ్వు ఏ గోల్స్ పెట్టుకున్నావు, ఏ స్ట్రాటజీస్, ఏ టార్గెట్స్ పెట్టుకున్నావు, కానీ దాన్ని ఎందుకు నువ్వు అచీవ్ చేయలేకపోయినావు, అనుకున్న స్థాయిలో అచీవ్ చేయలేకపోయినావు. సో దాని గురించి ఐ వాంట్ యూ టు రైట్ డౌన్ ఇట్ ఇన్ ఎ పేపర్. ఒక పేపర్ తీసి కూర్చొని రాయి. ఏదో జస్ట్ మైండ్లో ఆలోచించడం కాకుండా బుక్ ఓపెన్ చేసి, ఒక పేపర్ ఓపెన్ చేసి పెన్తోని రాయి. వాట్ వేర్ యువర్ మిస్టేక్స్. బీ వెరీ బ్రూటలీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. బ్రూటలీ హానెస్ట్. ఏం చేసినావు, దేనివల్ల, వాట్ వేర్ ద థింగ్స్ దట్ వేర్ డ్రాగింగ్ యూ బిహైండ్. నీ గోల్స్ని అచీవ్ చేయనివ్వకుండా వాట్ వేర్ ద థింగ్స్ దట్ వేర్ డ్రాగింగ్ యూ బిహైండ్, అవన్నీ రాయి. అవన్నీ నువ్వు నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయకుండా, అందుకే రాయమంటా. అవి ఆ బుక్ నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు, దీస్ వేర్ మై మిస్టేక్స్, దీస్ వేర్ మై డ్రాబ్యాక్స్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ డ్రాగింగ్ మీ బిహైండ్ అనేది నీకు రేపు ఫ్యూచర్లో నువ్వు అడుగుపెట్టబోయే ఇయర్లో నీకు కనపడాలి. అందుకు నేను రాసుకోమని అంటున్నా. సో ద మెయిన్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటే, రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. రేపు నీ ఫ్యూచర్ సెల్ఫ్కి నువ్వు ఇవ్వాలా, నువ్వు లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో అంటే ఈ 2025లో నువ్వు ఏం చేసినావు అనే దాని గురించి నువ్వు ఒక లెటర్ రాయి. లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. అందులో నువ్వేం మెన్షన్ చేయాలంటే, వాట్ వేర్ యువర్ మిస్టేక్స్ దట్ హ్యావ్ బిన్ డన్ బై యూ, ద మిస్టేక్స్ దట్ హ్యావ్ బిన్ డన్ బై యూ దిస్ ఇయర్. వాట్ వేర్ ద ఏరియాస్ దట్ ఆర్ డ్రాగింగ్ యూ బిహైండ్. నీ గోల్స్ని అచీవ్ చేయకుండా నిన్ను వెనక్కి లాగే ప్రతి ఎలిమెంట్ గురించి రాయి. రైట్ డౌన్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ. అండ్ ద సెకండ్ వన్, ఒక రైట్ మెంటాలిటీ, ఒక రైట్ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు నువ్వు ఒక గోల్స్ని అచీవ్ చేయాలి, ఒక టార్గెట్ అచీవ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు, నీ పర్సనాలిటీని నువ్వు ఇలా ఇంప్రూవ్ చేయాలి, ఇలా చేంజ్ అవుట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు, ఐ వాంట్ యూ ఆల్ టు చేంజ్ యువర్ మెంటాలిటీ, టు చేంజ్ యువర్ మైండ్ సెట్, ద వే యూ లుక్ ఎట్ ద థింగ్స్, వాటిని చేంజ్ చేయాలి. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ద 4 elements, ఒక 4 elements that I want you all to inculcate these 4 elements in your journey. The first one is physical reset. ఈ లాస్ట్ ఈ ఇయర్లో నువ్వు ఏదేదో చేసింటో, ఏదో ఒక ఇన్సిడెంట్స్ వల్లనో, ఏవో ఇష్యూస్ వల్లనో, లేకపోతే నీ హ్యాబిట్స్ వల్లనో, డెఫినెట్లీ దేర్ మైట్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మెంటాలిటీ అండ్ యువర్ క్యారెక్టర్. సో ఐ వాంట్ యూ టు క్లీన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హెడ్. ఆ ఫిజికల్ రీసెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ యువర్ హ్యాబిట్స్ విల్ షేప్ యువర్ మైండ్. నువ్వు ఏవైతే చేస్తుంటావో అవే నీ మైండ్ సెట్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి. దట్ మైండ్ సెట్ విల్ ఇన్ ద లాంగ్ టర్మ్ విల్ ఇంపాక్ట్ యువర్ క్యారెక్టర్, దట్ విల్ ఇంపాక్ట్ యువర్ పర్సనాలిటీ. నువ్వు అనుకున్న, నేను పలానాది చేయాలి, పలానాది నేను టార్గెట్ అచీవ్ చేయాలి అని అనుకునే దాంట్లో ఈ హ్యాబిట్స్ విల్ ప్లే ఎ మేజర్ రోల్. సపోజ్ నేను రేపు ఈ టైంకి లేవాలి అని అనుకుంటా. రేపు నేను 5 o'clock లేచి ఐ వాంట్ టు రీడ్ సో అండ్ సో సబ్జెక్ట్ ఆర్ ఐ వాంట్ టు స్టడీ దిస్ సబ్జెక్ట్ అని అనుకుంటావు. బట్ ఆ టైంకి నువ్వు లేవు, అలారం
వస్తుంటుంది, బట్ యూ విల్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ స్లీప్ బికాస్ యూ ఆర్ అడిక్టెడ్ టు ది స్క్రోలింగ్. నైట్ 11, 12, 1 o'clock వరకు స్క్రోలింగ్ చేసుకుంటా, మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే నిద్ర ఎక్కగలుగుతుంది ఇక రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హ్యాబిట్స్ని నువ్వు యూ హ్యావ్ టు ఆర్గనైజ్ దెమ్. నీ డైలీ హ్యాబిట్స్ని నువ్వు మళ్ళీ ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడానికి ఎంతగానో రిక్వైర్మెంట్ ఉంది. నీ మెంటల్ స్పేస్ని, నీ డైలీ యాక్టివిటీస్ని ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో వాటిని షెడ్యూల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పాస్ట్ ఇయర్లో జరిగిన చాలా ఇష్యూస్ వల్ల నీ మైండ్లో చాలా చెత్త ఉంటుంది. ఆ చెత్తనంతా తీసేయి. ఒక న్యూ బిగినింగ్ లాగా నువ్వు ఈ కొత్త ఇయర్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ రీసెట్. నువ్వు మొబైల్ ఓపెన్ చేస్తావు, లేకపోతే కంప్యూటర్ ఓపెన్ చేస్తావు, ఏదో ఓపెన్ చేసి యూ విల్ స్టార్ట్ టు స్క్రోల్ ది ఇన్స్టాగ్రామ్, యూఆర్ఎల్స్, ఏదో యూట్యూబ్ చూసుకుంటాను, ఏదో ర్యాండమ్ స్టఫ్, ఎంటర్టైన్మెంట్, ఏదో ఒక ర్యాండమ్ స్టఫ్ చేస్తూ ఉంటావు. బట్ ఆ కంటెంట్, నువ్వు ఏదైతే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నావో, ఐ వాంట్ యూ టు కన్జ్యూమ్ ద కంటెంట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ యువర్ స్కిల్ డెవలప్మెంట్, దట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ యువర్ పాత్ ఆఫ్ యువర్ జర్నీ. నీ సక్సెస్, నీ టార్గెట్స్ని అచీవ్ చేసే విధంగానే నీ కంటెంట్ కన్జ్యూమ్షన్ జరగాలి. మరీ రిజిడ్గా కాదు. ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నప్పుడు మరీ రిజిడ్గా ఉండొద్దు అది, బికాస్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ సమ్ ఫ్లెక్సిబిలిటీ. నీ మైండ్కి ఒక బ్రేక్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ లేకపోతే అది సాచురేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయిందంటే ఇక నువ్వు మార్నింగ్ నుంచి 5 hours కంటిన్యూస్గా కూర్చొని చదువుతా అంటే కానిపని అది. ఐ వాంట్ యూ టు టేక్ సమ్ లిటిల్ బ్రేక్స్. అందులో మధ్యలో బ్రేక్స్ కూడా ఉండాలి. సో నువ్వు ఏదైతే డిజిటల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నావో, లేకపోతే నీ ర్యాండమ్ స్టఫ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వైతే డిజిటల్ కంటెంట్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నావో, నీ సక్సెస్ని అది డిసైడ్ చేసే విధంగానే అలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేయి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనేది వేరే విషయం. హ్యావ్ ఎ సపరేట్ టైమ్ స్లాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. డైలీ నేను ఈ టైంలో రీల్స్ చూస్తా, లేకపోతే ఒక మూవీ చూస్తా, ఆర్ ఎల్స్ ఒక చిన్న వెబ్ సిరీస్ చూస్తా, దానికి ఒక టైం పెట్టుకో. ఓకే, బట్ రోజంతా దాన్ని కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటూనే కూర్చోకు. మనకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఇష్టమైన కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ మనకు ఒక డోపమిన్ స్పైక్స్ వస్తుంటుంది. ఒక డోపమిన్ స్పైక్ బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. దానివల్ల మనం అలాంటి కంటెంట్కి అడిక్ట్ అయిపోయి ఉంటుంటాం. సో దాని నుంచి మనం బయటికి రావాలి. సో ఐ వాంట్ యూ టు సెట్ ద లిమిట్స్. ఒక టైం స్లాట్ని పెట్టుకొని, ఈ టైం స్లాట్లో ఐ విల్ యూజ్ దిస్ స్లాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్, ఈ స్లాట్ని నేను లెర్నింగ్కి యూజ్ చేస్తా, ఈ స్లాట్ని నేను హీలింగ్కి యూజ్ చేస్తా. సో కన్జ్యూమ్ ద కాంటెంట్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, రాదర్ దాన్ జస్ట్ ఏదో మనం స్క్రోల్ చేసినామా, ఏదో ర్యాండమ్ స్టఫ్ చూసినామా, ఏదో డోపమిన్ స్పైక్ కోసం చూసినామా, లేకపోతే ఏదో మన టైం పాస్ అయిపోతుంది కదా అనే అలాంటి కంటెంట్ కాకుండా యూజ్ దట్ ఇన్ ఏ ప్రొడక్టివ్ వే. నీ స్కిల్ని ఎన్హాన్స్ చేసే విధంగా, ఆర్ ఎల్స్ నీ గోల్స్కి నిన్ను దగ్గరగా చేసేటటువంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేయి. అండ్ ద థర్డ్ వన్ దట్ ఐ వాంట్ యూ టు ఇన్ఫ్యూజ్ ఇన్ టు యువర్ పర్సనాలిటీ ఈస్ ద గ్లో అప్ రీసెట్. మనం ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకుంటానో, లేకపోతే ఒక పర్టికులర్ మైండ్ సెట్ని ఒక పర్టికులర్ గోల్ని మనం ఫిక్స్ అయి ఉన్నప్పుడు మనం రఫ్ వెళ్ళిపోతుంటాం దానిపైన. లైక్ నాట్ కేరింగ్ అబౌట్ యువర్ looks, not caring about your body, not enough care about your hair, not taking enough care about your skin. నీ బాడీ ఎట్లుంది అనేది you'll completely neglect it. దాన్ని నెగ్లెక్ట్ చేయదు, బికాస్ our mindset and our body are both the two elements that balance our personality. మన పర్సనాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే 2 మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే, మన ఎక్స్టర్నల్గా మనం ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాం, మన హెల్త్ ఎలా ఉంది. వే యూ లుక్ ఈజ్ ఆల్సో the part of your personality, ఎందుకంటే it brings out the confidence. The attire that you hold, the aura that you hold will also impact your confidence. So దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. One, your hair care, skin care, and the other is food that you consume. Don't go for the junk or else any fancy food. ఓకేనా? జంక్ ఫుడ్ లైక్ మన పిజ్జాలు, బర్గర్లు అవి కాకుండా ఒక హెల్దీ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెంటల్ బ్యాలెన్స్. అండ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఈస్ క్లీన్ స్టేట్ మెంటాలిటీ. ఒక పలక ఎట్లయితే క్లీన్గా కనబడుతుంటుందో అలాంటి మెంటాలిటీ నువ్వు ఉంచుకోవాలి. బికాస్ ఇన్ లైఫ్ వీల్ డూ సమ్ మిస్టేక్స్. ఆబ్వియస్గా చేస్తాం, బికాస్ వీఆర్ హ్యూమన్స్. డెఫినెట్లీ వీల్ డూ సమ్ మిస్టేక్స్, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ టు రెక్టిఫై ఇట్. దాన్ని మళ్ళీ ఎరేజ్ చేసుకొని దాని నుంచి మనం ఏదైతే లెర్నింగ్స్ తీసుకున్నామో దాన్ని మనం నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా, అలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకునే ఆపర్చునిటీ మనకి ఎప్పుడు ఉంటుంది. సో ఒక క్లీన్ స్టేట్ మెంటాలిటీ కావాలి. బికాస్ నువ్వు పాస్ట్ ఇయర్లో చేసిన ఎటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ నుంచి లెర్నింగ్స్ని నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏదైతే నువ్వు ప్లాన్స్ పెట్టుకుంటున్నావో, ఏవైతే టార్గెట్స్ నువ్వు సెట్ చేసుకుంటున్నావో ఆ గోల్స్లో నేను ఇంపాక్ట్ చేయకూడదు. ఆ హర్డల్స్ కానీ ఆ మిస్టేక్స్ కానీ నిన్ను నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ చేయకూడదు. అంటే నువ్వు యూ హ్యావ్ టు వర్క్ అపాన్ దోస్ ఏరియాస్.
సో ద వే యూ ప్లాన్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి నువ్వు ఎట్లా రీఆర్గనైజ్ చేసుకోగలుగుతావు, ఎలాంటి అమెండ్మెంట్స్ నీ లైఫ్లో నువ్వు చేసుకోగలుగుతావు, ఆ రెక్టిఫికేషన్ మెంటాలిటీ, ఆ రెక్టిఫికేషన్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు నీ పర్సనాలిటీలోకి ఇన్కల్కేట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. దెర్ విల్ బి లాట్ ఆఫ్ బ్యాగేజెస్, ఫ్యామిలీలో ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏవైతే ఉండొచ్చు అవన్నీ బ్యాగేజెస్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ start from the scratch as if nothing has happened. So now we are in the main part of our video, so the 5 habits that I'm going to quit this new year. So the first one is doom scrolling. ఒకసారి మనం ఒక ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఆర్ఎల్స్ వాట్సాప్ ఆర్ఎల్స్ యూట్యూబ్ ఏదో ఒక సోషల్ మీడియా యాప్ని మనం ఓపెన్ చేస్తాం అండ్ వీ విల్ స్టార్ట్ ఒక 5 minutes యూజ్ చేద్దాం, ఒక 10 minutes యూజ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం. బట్ అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దానికి నువ్వు స్క్రోల్ చేస్తూనే పోతుంటో యూ డోంట్ నో ఎంత టైం అయిపోతుందో కూడా నీకు అర్థం కాదు. సో డూమ్ స్క్రోలింగ్ అనేది మనం బంద్ చేయాలి. ఒక లిమిటెడ్ టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం స్లాట్లోనే మనం ఏదైనా సరే, ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ ద కాంటెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, కన్జ్యూమింగ్ ఫర్ హీలింగ్, ఎటువంటి టైప్ ఆఫ్ కాంటెంట్ అయినా సరే హ్యావ్ సమ్ టైం లిమిట్. ఈ టైం ఫ్రేమ్లోనే నేను దీన్ని కంప్లీట్ చేసేసేయాలి అనేది ఒకటి. సో ఏదైతే మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్ ఏదైతే ఉంటుందో, ఏదైతే డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మార్నింగ్ 8 or 9 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేను ఎవరు ఒక పని కోసం నేను లేపో బయటకు పోయి ఈ పని చేయపో నేను ఫోర్స్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు ఆ టైంలో. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం వేర్ యూ కెన్ కంప్లీట్ యువర్ మేజర్ చంక్ ఆఫ్ యువర్ వర్క్. నీ గోల్స్కి నువ్వు కావాల్సిన టైంని నువ్వు కేటాయించగలుగుతావు ఆ టైంలో. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ఎస్ రిఫ్లెక్స్. మనందరికీ ఒక చెడ్డ అలవాటు ఏంటిదంటే అన్నిటికీ చెప్పేసుకుంటూ పోతుంటాం. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయి. బికాజ్ వీ హ్యావ్ టు లెర్న్ టు సే నో. కొన్ని విషయాలకు మనం నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. బికాజ్ వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పేసి మనం ఒక పనిని మనం ఓకే చేసుకోవడం కానీ ఒక ఫీల్డ్లోకి దిగినామంటే డెఫినెట్గా ఇట్ విల్ కన్జ్యూమ్ యువర్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ టైం. సో మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చి నీ ఓన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి, నీ ఓన్ లైఫ్లో ఉన్న యాక్టివిటీస్ని నువ్వు కొనసాగించుకోవడానికి నీకు మళ్ళీ టైం ఉండదు, ఎనర్జీ కూడా ఉండదు. కొన్ని విషయాలకి ఎస్ చెప్పడం, ఇంకొన్ని విషయాలకి నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ యువర్ సెకండ్ హ్యాబిట్. ఎస్ చెప్పడం కొంచెం బంద్ చేయి, నో చెప్పడం కొంచెం నేర్చుకో. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రోక్రాస్టినేషన్. నువ్వు ఒక పని చేద్దామని ఫిక్స్ అవుతావు, బట్ అది ఒక గంట తర్వాత స్టార్ట్ చేస్తా, రీల్స్ ఇవాళ మనం టార్గెట్ ఇవ్వాలని పెట్టుకున్నాం కదా, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, రేపు కాదు మళ్ళీ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్లోకి దిగిన తర్వాత ఒక ఫస్ట్ న్యూ ఇయర్ రోజు నైట్ అంతా పార్టీ చేద్దాం, మంచి ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటాం. ప్రోక్రాస్టినేషన్లో కూడా 2 types ఉంటుంది. సో ద ఫస్ట్ టైప్ ఈస్ నీకు ఒక గోల్ ఉంటుంది, బట్ నువ్వు దాన్ని నేను రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా, మా ఇంట్లో ఈ పని ఉంది ఆ పని ఉంది నేను తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను, సాకులు చెప్పుకుంటూ పోతుంటావు. సో అది నెక్స్ట్ డే ఎప్పుడు రాదు, నెక్స్ట్ మంత్ ఎప్పుడు కూడా రాదు. అండ్ ద సెకండ్ టైప్ ఈస్ నువ్వు ఒక గోల్తో ఉంటావు, ఆ గోల్ కోసం రీసెర్చ్ చేస్తుంటావు, కానీ ఆ రీసెర్చ్ ఎట్లాంటిదంటే ఆ రీసెర్చ్ చేసే మెథడ్లోనే నువ్వు కంప్లీట్ సెల్ఫ్ని ఇమర్స్ చేసేసి ఉంటావు, కానీ దాని నుంచి నీకు బయటికి రావడం ఇష్టం ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు యాక్షన్, నువ్వు ప్రొక్రాస్టినేట్ చేస్తూ పోతుంటావు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత, ఈ రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా నాకు కావాల్సిన టూల్స్ అన్నీ నాకు దొరికిన తర్వాతనే నేను రీసెర్చ్లోకి దిగుతా అంటే, యాక్షన్లోకి దిగుతా అంటే, దట్ విల్ నెవర్ స్టార్ట్. ఫస్ట్ యాక్షన్లోకి దిగు, నీకు కావాల్సిన ఎలిమెంట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది, ఒక్కొక్కటి సార్ట్ అవుట్ అవుతూ కావాల్సిన టాస్క్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కంపారిజన్ ట్రాప్. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటిదంటే, అరే మనం ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం, ఓకేనా, సపోజ్ నీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకో, నువ్వు పక్కనతో కంపేర్ చేసుకుంటూ ఉంటావు. అరే వాడి వాళ్ళ ఇది చదువుతున్నాడు, వాడి వాళ్ళ అది చదువుతున్నాడు, వానికి ఈ టాపిక్లో ఇంత నాలెడ్జ్ ఉంది ఏందిరా, వానికి ఆ టాపిక్లో అంత నాలెడ్జ్ ఉంది ఏందా అని వాటితో కంపేర్ చేసుకుంటూ ఉంటావు. బట్ దిస్ ఈజ్ వేర్ యు ఆర్ డౌనింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు డౌన్ చేసుకుంటున్నావు, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడే దెబ్బతింటుంది. బికాజ్ ఇక్కడ కాంపిటీషన్ అనేది మనకి ఎవరితోనో కాదు, మనతోనే కాంపిటీషన్. మన డైలీ లైఫ్లో మనం చేసే యాక్టివిటీసే మనల్ని వెనకాల లాగుతుంటాయి. వేరే ఒకటి ఎవడో కాదు మనం డిస్టర్బ్ చేసేది, మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. సో నువ్వు పక్కనతో కంపేర్ చేసుకుంటే నీకు జస్ట్ అయ్యేది ఏంటంటే మహా అంటే జస్ట్ నీకు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. మళ్ళీ 1 year 2 years మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయిందంటే అంతే, మొత్తం పోయినట్టే, అంత కొలాప్స్.
And the fifth habit that I want you to leave is neglecting the body battery. మన బాడీకి ఒక కైండ్ ఆఫ్ ఒక సైకిల్ ఉంటుంది, ఒక రిథమ్ ఉంటుంది, ఒక ఎనర్జీ బ్యాటరీ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనం ఈ టాస్క్ పెట్టుకుంటాం, ఒక టాస్క్ పెట్టుకుంటాం, దాన్ని అది 2 రోజులు కంప్లీట్ అయ్యే టాస్క్ ఉందనుకో, మనం ఇలా ఒక్కరోజే కంప్లీట్ చేసేద్దాం, రేపు కూర్చుందాం. నువ్వు 2 రోజులలో చేయాల్సిన టాస్క్ని ఒకటే రోజు కూర్చొని చేస్తానంటే సెకండ్ డే నీ బాడీ లేవదు, సహకరించదు. ఇవాళ నువ్వు ఎంత సాచురేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతావు అంటే నెక్స్ట్ డే నిన్ననే నేను చాలా వేసేసినలే అని అనుకుంటావు. నైట్ చాలా ఎక్కువసేపు మేల్కొని ఉండడం కానీ, బీయింగ్ అవేక్ ఫర్ ది లాంగర్ అవర్స్ ఎట్ ది నైట్ డెఫినెట్లీ నీ బాడీ అండ్ మైండ్ని ఇంపాక్ట్ చేస్తుంది. మన బాడీకి ఒక సైకిల్ ఉంటుంది. మనం ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో లేవాలంతే. మన బాడీకి ఒక న్యాచురల్ అలారం ఉంటుంది. యాక్చువల్గా నువ్వు రోజు ఒక 1 వీక్ పాటించు. 1 వీక్ నువ్వు ఈ టైంకి మార్నింగ్ 5 o'clock 6 o'clock నేను లేవాలని చెప్పి ఫిక్స్ అవ్వు. ఆఫ్టర్ 7th డే ఆ 1 వీక్ నెక్స్ట్ డే నుంచి నువ్వు అలారం పెట్టుకోకుండా సరే నీ అంతా నువ్వే లేస్తావు. దట్ ఈస్ దట్ న్యాచురల్ బాడీ అలారం దట్ వీ హ్యావ్. సో నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఎట్లా అంటే నువ్వు రాత్రి కూర్చొని స్క్రోల్ చేయడము, లేకపోతే రాత్రి కూర్చొని చాటింగ్ తీసుకుంటూ కూర్చోవడం, దానివల్ల యు ఆర్ స్పాయిలింగ్ యువర్ న్యాచురల్ ఎబిలిటీస్ దట్ యు హ్యావ్ టు యువర్ బాడీ. సో దాన్ని అలాంటి ఏదైతే నీ న్యాచురల్ బ్యాటరీని, నీ బాడీ బ్యాటరీని డ్రైన్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ ఇయర్ క్యాన్సిల్ అవుట్ చేసేయాలి. ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. ఎంత చేసినా కూడా మనల్ని మనం రీసెట్ చేసుకోలేకపోతున్నాం అంటే లిజన్ టు దిస్ లైన్. వీఆర్ ప్లేడ్ బై ఎమోషన్స్. మనం హ్యూమన్స్ కదా, డెఫినెట్లీ వీఆర్ ప్లేడ్ బై ఎమోషన్స్ బట్ డ్రివెన్ బై పర్పస్. సో వరల్డ్లో ఉండే మేజర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డెఫినెట్లీ ఏదైతే మేజర్ కాంట్రవర్సీస్ కానీ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ దీస్ 2 things. ఎమోషన్స్కి అండ్ పర్పస్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్లనే మేజర్ ఇప్పుడున్న ప్రజల వల్ల ఇష్యూస్ అన్నవే. మన బాడీలో కూడా, మన సెల్ఫ్ పర్సనాలిటీలో కూడా మనకు ఉండే డిసార్డర్స్ ఏంటివంటే, మనం ఒక గోల్ని అచీవ్ చేయడానికి, ఒక టార్గెట్ని అచీవ్ చేయకపోవడం, ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎమోషన్స్కి ప్రాక్టికాలిటీకి మధ్యలో మనం ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్. సో మనం దాన్ని ఒక బ్యాలెన్స్డ్ వేలో మనం హ్యాండిల్ చేయగలిగితే ఐ ఫీల్ డెఫినెట్లీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. స్టాప్ చేసింగ్ ఫర్ ది షార్ట్ టర్మ్ డోపమిన్ స్పైక్స్. ఇన్స్టెడ్ ఒక డిటర్మినేషన్ పెట్టుకో, ఒక హార్డ్ వర్క్ పెట్టుకో, ఒక డైలీ రొటీన్ పెట్టుకో. దాని నుంచి వచ్చే డోపమిన్ స్పైక్ అనేది ఇట్ ఈస్ లెస్, కానీ కన్సిస్టెంట్గా దానికి నువ్వు అలవాటు పడ్డావంటే డెఫినెట్లీ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ఎ హ్యాబిట్. రోజు ఒక బుక్ చదవడం స్టార్ట్ చేయి. ఫస్ట్ డే యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బోరింగ్. సెకండ్ డే కొంచెం బోరింగ్ నుంచి కొంచెం బయటకు వస్తావు. ఇంకా థర్డ్ డే ఓకే, somewhat it looks good and somewhat it looks pretty well to read that book. ఫోర్త్ డే నుంచి ఏమవుతుంది, మెల్లిమెల్లిగా యూ విల్ స్టార్ట్ టు ఫీల్ ఇంట్రెస్టింగ్, బికాజ్ నువ్వు ఆ స్టోరీలోకి, ఆ కాన్సెప్ట్లోకి డైవ్ అవ్వడం మెల్లిగా స్టార్ట్ అవుతుంది. బికాజ్ నువ్వు ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్ అనేది న్యూరల్ కనెక్షన్స్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వేర్ the dopamine spike of the determination and hard work is very 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 greater than short term spikes ఏదైతే సజెషన్ దానికన్నా the taste of your hard work is very tasty. So by this I am ending this video. Hope you guys like this video and please do subscribe.